నమస్కారం. ఎస్వి న్యూస్కి స్వాగతం. భారత రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ మంగళవారం మధ్యాహ్నం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం చేరుకున్నారు. రాష్ట్రపతి వెంట రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ ఉన్నారు. వీరికి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ నారాయణస్వామి, విజయసాయిరెడ్డి, జవహర్ రెడ్డి, ఈవో శ్రీ ధర్మారెడ్డి, సివిఎస్ఓ గోపీనాథ్ జెట్టి పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా, జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం, అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి తదితరులు ఉన్నారు. స్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. సమస్త లోకానికి యజమానురాలు అలమేలు మంగమ్మ, సాక్షాత్తు శ్రీనివాసుని హృదయేశ్వరి, అత్యంత ప్రియురాలు ఆ తల్లి జగన్మాత. స్వామిలో క్షమాగుణాన్ని పెంపొందించేటువంటి కరుణామయి, నిత్యము పద్మాసనంపై కులువుంటూ సున్నితమైనటువంటి తన చేతుల్లో తామర పూలను ధరించి అలంకారంగా వాటిని అందుకుని తన తత్వం వాటి తత్వం వేదు కాదని నిరూపిస్తూ ఉన్నది. అటువంటి అమ్మవారి సన్నిధానానికి దేశ ప్రథమ పౌరులు రామనాథ కోవింద్ గారు గౌరవనీయులు విచ్చేసి అమ్మవారి సందర్శనం చేసుకుంటూ ఉన్నారు. అమ్మవారికి ఎప్పుడూ కూడా హృదయాన్ని సమర్పించేటువంటి భక్తి భావనా సంభరితులు. తన యొక్క ధర్మపత్ని సమేతంగా ఆలయ మర్యాదను అనుసరించి మామూలుగా కొన్ని క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ధర్మపత్నిని ఎడమవైపు పెట్టుకోవటం అనేటువంటి సంప్రదాయం. కానీ పాంచరాత్రి ఆగమ పూజలకు నెలవైనటువంటి తిరుచానూరు క్షేత్రంలో కుడివైపును ఉంచుకోవటం అనేటువంటిది విశిష్టమైనటువంటి సంప్రదాయం. క్షేత్ర మర్యాదను పాటించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క ఆరాధన చేసేటువంటి వాడి యొక్క హృదయ తాత్పర్యమై ఉండాలి. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్ కమలవాసిని విశ్వమాత. ఆ తల్లి స్వామి హృదయంలో దయను పండింపజేస్తూ ఉంటుంది. అందుకే ఎప్పుడు అమ్మవారు విరాజులతో ఉండేటువంటి స్థానం అంటే స్వామివారి యొక్క అదే. 12 ఏళ్ళు ఆయన తపమాచరిస్తే ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైనటువంటి చోటు. మరి అటువంటి క్షేత్రానికి రాష్ట్రపతి ఈనాడు విచ్చేసి అమ్మవారి సందర్శనంతో తృప్తులం అవుదాము. తాను తరించడం కాదు, దేశానికి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నారు కనుక సమస్తమైనటువంటి భారతావని కూడా సంపదలతో తొలతూగాలి అని వారి సంకల్పం. ఎందుకంటే सामने
उनको आगे किया, उनको भी आगे कर दिया। अभी जाकर कल यहाँ पानी छिड़कने का नहीं लगे और उतना भी जो है तो बहुत तकलीफ हो रही है ना ये कोविड की वजह से। Namaskar. Thank you very much, Welcome sir, for arranging the good darshan. Rana, Rana.
నగరంలో పాత బస్టాండ్ ఆవరణంలో తోపుడు బండ్లు, దుకాణాలు ఒక క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసుకోవాలని నగర కమిషనర్ పూలిగుండ విశ్వనాథ్ తెలిపారు. మంగళవారం ఉదయం నగర కమిషనర్, ట్రాఫిక్ పోలీస్ అధికారులు పాత బస్టాండ్లో పర్యటించారు. ఈ సందర్భంగా బస్టాండ్ ఆవరణంలో తోపుడు బండ్లు, వ్యాపారుల దుకాణాలతో మాట్లాడారు. బస్టాండ్ ఆవరణలో తోపుడు బండ్లను, దుకాణాలను ఒక క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసుకోవాలని, ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ప్రైవేట్ బస్సుల యజమానులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ శ్రీనివాసరావు, ఎంఈఓ రమేష్, టీపీఓ నాగేంద్ర, శానిటరీ ఇన్స్పెక్టర్ జగన్ పాల్గొన్నారు. బ్యాగ్లో పెడుతున్నా ఆ బ్యాటరీ ప్యాకింగ్ పెడుతున్నావా? ఇవన్నా కొంచెం చెప్తా ప్రపోజల్ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఇట్లా మీ ప్రపోజల్ 2 రోజులు ఒక రోజు అంటే మాకు బెంగళూరు సార్ వీళ్ళు అంటే బస్ స్టాండ్ అంటే కొంచెం 2 రోడ్లు ఆపకే పక్కన పెట్టండి. నేను కొంచెం అటు 10 feet అటు లోపలికి పోయినారంటే బాగుంటుంది. 10 feet ట్రైనింగ్ చెప్తాను. బస్సు డ్రైవర్స్ చదువు కోసం పెట్టేసింది సార్, ఆల్రెడీ పెట్టేసింది సార్. வந்துட்டாங்களா எல்லாம்? அவர் கூட இல்லை, அண்ணன் கூட పెట్టిస్తాం బండ్లు ఇక్కడ ఇబ్బంది లేకుండా ఇక్కడి నుంచే ఈ లైనే ఇట్లా అంటే నేను అనుకుంటాను సార్ ఇక్కడ వరకు ఈ ఎల్సీ ఏముంది లోపలనే డిస్టర్బ్ అయిపోతుంది. అదే అవుతుంది కాబట్టి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. బారికేడ్ ఉంది కదా, ఈ పక్కకు వచ్చి ఫస్ట్ చెప్పిన ఐడియానే బాగా సరే. మీరేమైనా మాట్లాడతారా? అవును ఇదైపోతుంది కాదు. మీకు బస్సులు వస్తే నీ షాపులు వ్యాపారం కదా. బస్సు వస్తే బస్సు నేరం వచ్చి పోయేదేం లేదు సార్. టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్ ప్రకారం ఫస్ట్ బస్ బస్ స్టాండ్ అయిపోతుంది. అవును బస్సులు ఉంటాయి, ప్యాసింజర్లు వస్తారు, ఎక్కుతుంటారు. మనం ఏమనుకుంటున్నాం అంటే మీకు ఈ పక్కంతా పెట్టేసి ఇక్కడ పెట్టేస్తే సరిపోతుందా? లేదని చెప్పలేదు. బస్ స్టాండ్ అనేది మేము ఉన్నాం, మీరు ఉన్నారు, మేము ఉన్నాం, అడ్జస్ట్మెంట్ చేసి పోతామని చెప్తాను. అదే కదా మనకు కావాల్సింది, అదే కదా కదా. అప్పటి నుండి అట్లే ఉంటాము. 45 ఏళ్ళగా మనం ఒకటిగానే ఉంటాము. లేదు మీకోసం బస్ స్టాండ్ ఇడికి వస్తా ఉంది. ప్రజల కోసం, వ్యాపారం కోసం, వ్యాపారం నాకు కొంచెం కొండ కొంచెం సైడ్ అదే అర్హులైన నిరుపేదలకు దక్కాల్సిన ఇంటి స్థలాలు పలుకుబడి ఉన్న వారికే చేరుతున్నాయి. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులు ప్రభుత్వ ఆస్తిని పప్పు బెల్లాన్ని పంచినట్లుగా అనర్హులకు పంపిణీ చేస్తున్నారు. ఇదంతా జరుగుతుంది ఎక్కడో కాదు, జిల్లా కేంద్రమైన చిత్తూరు మండలంలో. చిత్తూరు నగరం ప్రశాంత్ నగర్లో గతంలో అనేక మందికి ఇంటి నివాసాలను అధికార యంత్రాంగం పంపిణీ చేశారు. ఈ స్థలంలో పలువురు పేదలు నివాసం ఏర్పరచుకొని జీవనం సాగిస్తున్నారు. అయితే గతంలో మంజూరు చేసిన ఇల్లు కట్టకుండా వదిలేసిన స్థలాలపై కొందరు స్వార్థపరులు కన్నుపడింది.
ఇంటి స్థలాలు ఇప్పిస్తామని ప్రజల వద్ద బేరాలు మాట్లాడుకొని సునాయాసంగా పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చేస్తూ ఉన్నారు. ఈ వ్యవహారంలో చిత్తూరు తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. సాధారణంగా అయితే ఒక చిన్న పని కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ 10-20 సార్లు ప్రదక్షిణలు చేసిన పని జరిగే పరిస్థితి లేదు. అయితే ఇంటి స్థలాలకు సంబంధించిన పొజిషన్ సర్టిఫికెట్లు మాత్రం క్షణాల్లో మంజూరు చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే అర్జీదారులని అడిగితే కథలుగా చెబుతారు. అయితే ఇంటి పట్టాల విషయంలో మాత్రం క్షణాల్లో పని జరగడంతో పాటు ఒక్కో పట్టా ఇచ్చేందుకు ₹1,00,000 ముడుపులు చేతులు మారుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై రెవెన్యూ అధికారులను ప్రశ్నిస్తే ఉన్నత వర్గాల ఒత్తిడి మేరకు పట్టాలు ఇస్తున్నామని అంటుండడం గమనార్హం. ఈ వ్యవహారంపై కొందరు ప్రధాన నేతల ఒత్తిడి అధికంగా ఉందని సమాచారం. అయితే ఒత్తిడి చేస్తున్న వ్యక్తి ఎవరనే విషయమే ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇళ్ల వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ చేస్తే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉందని ప్రజలు భావిస్తూ ఉన్నారు. కరోనా కారణంగా దాదాపు 9 నెలలు చిత్తూరు నుండి చెన్నైకి నిలిచిపోయిన రవాణా సర్వీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. తమిళనాడు ప్రభుత్వం రవాణా సర్వీసులను తిరిగి పునరుద్ధరించడం, చిత్తూరు నుండి తమిళనాడుకు ఆర్టీసీ బస్సులు రాకపోకలను చేపట్టనున్నట్లు చిత్తూరు 2వ డిపో మేనేజర్ కిరణ్ కుమార్ తెలిపారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుండి బస్సులను తమిళనాడు రాష్ట్రానికి అనుమతి ఇస్తున్న నేపథ్యంలో జిల్లా నుండి తమిళనాడు ప్రాంతాలకి బస్సులు రేపటి నుండి నడపనున్నట్లు చిత్తూరు 2వ పట్టణ మేనేజర్ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రం నుండి తమిళనాడు రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులు ఖచ్చితంగా మాస్కులు ధరించి ప్రయాణించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులను తమిళనాడు సరిహద్దు ప్రాంతాల వరకు నడుపుతున్నామని, రేపటి నుంచి పూర్తి స్థాయిలో బస్సులను తమిళనాడు రాష్ట్రానికి నడపడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా తమిళనాడు రాష్ట్రంలోని తిరుతణి, గుడియాతం, పేర్నంబట్టు, వేలూరుతో పాటు చెన్నైకి బస్సులు నడుపుతామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం వేలూరు ప్రాంతానికి 28 ఆర్టీసీ బస్సులు నడుపుతామని, చెన్నైకి 4 బస్సులను, ఇతర ప్రాంతాలకు 8 బస్సులను నడుపుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు తూచా తప్పకుండా పాటించి బస్సు ప్రయాణం చేయాలని విజ్ఞప్తి చేస్తూ, ప్రస్తుతం వేలూరు ప్రాంతంలో ప్రజలు సౌకర్యార్థం ఏర్పాటు చేసిన బస్ స్టాప్ను ఆడుదొడ్డి ప్రాంతానికి మార్చడం జరుగుతుందని, ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. మేము ఆల్మోస్ట్ దగ్గర 38 నుంచి 40 బస్సుల్ని వేలూరు రూట్లో నడపడం జరుగుతుంది. అలాగే రేపటి నుంచి పేర్నంబట్టుకి, గుడియాతంకి, తిరుత్తనికి, అలాగే చెన్నైకి కూడా ఇక్కడి నుంచి చిత్తూరు బస్టాండ్ నుంచి బస్సులు బయలుదేరుతాయండి. ఇందులో ఈ వేలూరు వెళ్ళే బస్సులకి ఇప్పుడు వేలూరు నుంచి తిరుమల కొండ మీదకి వెళ్ళడానికి, అలాగే చిత్తూరు వేలూరు మధ్య నాన్ స్టాప్లు, ఈ విధంగా బస్సులు నడుపుతున్నాము. మనకి వేలూరు తిరుమల వచ్చేసరికి దగ్గర 28 బస్సులు వెళ్తాయండి. 2 ట్రిప్పులు అంటే 2 సార్లు కింద అంటే 2 సార్లు వేలూరు నుంచి తిరుమలకి వెళ్ళే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. అలాగే ఈ వేలూరు చిత్తూరు నాన్ స్టాప్ నుంచి 8 బస్సులు నడుస్తాయి. 8 బస్సులు కూడా 6 సింగిల్స్ అంటే మొత్తం దగ్గర 12 రౌండ్ ట్రిప్పులు ఆపరేట్ చేస్తాము. ఇప్పుడు వేలూరులో బస్టాండ్ కూడా మార్చడం జరిగింది.
బస్టాండ్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఉన్న బస్టాండ్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడం వలన వేలూరులో బస్టాండ్ని మనకి ఆడుదొడ్డి అనే ప్లేస్లో ఒక బస్టాండ్ ఇవ్వడం జరిగింది. దాన్ని నిన్న వెళ్ళి పరిశీలించడం కూడా జరిగింది. ఆ బస్టాండ్లో మనకి సపరేట్గా ఎక్స్క్లూజివ్ ఒక 3 ప్లాట్ఫామ్లు ఇచ్చారు. అక్కడి నుంచి చిత్తూరుకు రావడానికి కానీ అలాగే తిరుపతి కానీ తిరుమల వెళ్ళడానికి కానీ బస్సెస్ అక్కడే ఉంటాయి. కాబట్టి ప్రయాణికులు అందరూ కూడా ఈ మార్పును గమనించుకొని ఒకసారి వేలూరు వెళ్ళినట్లయితే వేలూరులో ఆడుదొడ్డి అనే ప్లేస్లో ఉన్నటువంటి బస్టాండ్లో బస్సు ఎక్కవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే పబ్లిక్ అంతా కూడా సేఫ్టీ మెజర్స్ కింద ఖచ్చితంగా మాస్కులు ధరించండి. మీ యొక్క భద్రతతో పాటు సాటి ప్రయాణికుల భద్రతను కూడా కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. మాస్క్ లేకపోతే బస్సు ఎక్కించొద్దు అని చెప్పి ఖచ్చితంగా కొన్ని స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే మీరు ఎవరితోటి కండక్టర్ తోటి కానీ ఎవరితోటి వాగ్వాదం లేకుండా అందరూ కూడా ఖచ్చితంగా మాస్క్ ధరించి వెళ్ళవలసింది కోరుకుంటూ ముగిస్తాను. ఉండండి చెప్తాను. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల కార్మిక చట్టాలను కుదించడం జరిగింది. ఆ విధంగానే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవసాయ బిల్లు కానీ అన్నీ ప్రతి ఒక్కటి ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుంది. కాబట్టి ఈ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పుకొట్టడానికి 26వ తేదీ జరుగు సార్వత్రిక సమ్మెలో అన్ని కార్మికులు, అన్ని రైతులు మరియు వ్యవసాయ రైతు కూలీలు అందరూ పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దక్షిణ కాశీగా పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో 2వ కార్తీక సోమవార ఆలయంలో ఉన్న మృత్యుంజయ లింగం అర్ధనారీశ్వర స్వామిని చక్కగా అలంకరించి సాయంత్రం ఆలయ అలంకార మండపం వద్ద సోమస్కందమూర్తి, అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ ఉత్సవమూర్తులను సుందరంగా ఆభరణాలతో వివిధ రకాల పుష్పాలతో చక్కగా మనోహరంగా అలంకరించి ఆపై దీప ధూప నైవేద్యం చేశారు. ఆలయ వేద పండితులు మంత్రపుష్పం పఠించి అఖండ దీపారాధన, కర్పూర హారతి చేపట్టారు. కరోనా నేపథ్యంలో ఏకాంతంగా పూజలు నిర్వహించారు.
तत्सदात्मा ओम तत्सत्यम् ओम तत्सर्वम् ओम तत्पुरो नमः वेदादोस्वरं प्रोक्त वेदान्तसेवम् ఎస్వీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.